అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. నువ్వేంటో ఒకరికి తెలియాలి అంటే ఖచ్చితంగా నీ గురించి నీకే తెలియాలి. నువ్వు ఖచ్చితంగా ఇలానే ఉండాలి. జాగ్రత్తగా గమనించు. ఒకే ఒక మంచి మాట చాలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి. ప్రతి విజయానికి వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంటుంది. మీ ఆలోచనలను సానుకూలంగా మార్చే మీ లక్ష్యాలకు దారితీసే అద్భుత విషయాలను ఎన్నో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఒక మంచి మాట మన జీవితాన్ని మార్చేస్తుంది కదా. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మీకు దాన్ని చూసే మనసుండాలి, అభినందించే హృదయం ఉండాలి అంతే. డబ్బుతో కొనలేని ఎన్నో ఉంటాయి. ఈ ప్రపంచంలో మంచి ఆరోగ్యం ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం. జీవితాంతం మరువలేనిది మన తండ్రి పడ్డ కష్టం. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని మన తోటి వ్యక్తికి ఈర్ష్యపడితే ఒకే ఒక విషయం మరణం. నిజమే కదా. బంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి ప్రేమతో నీరు పోస్తే మాత్రమే అది పెరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా చచ్చిపోయి ఎండిపోతుంది. అర్థమైందా ఇప్పటికైనా? ఏదైనా సరే నువ్వు సాధించాలి అంటే ముందు మనలో నేర్చుకునే ఆసక్తి ఖచ్చితంగా ఉండాలి. సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు. కోరికలతో కూర్చుంటే విజయం దొరకదు. కృషి చేస్తే తప్పకుండా దొరుకుతుంది. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం అనేది రెండూ కూడా డేంజరే మిత్రమా. ఈ విషయం గుర్తుంచుకోండి. బరువు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. డబ్బు ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. అర్థమైందా? ప్రతి అనుభవం మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. కాస్త ఓపిక పట్టి చూడు, అన్నీ తెలుస్తాయి. డబ్బుతో చేసేది మాత్రమే సాయం కాదు, మనసు ఉండాలి. కానీ కొన్ని మంచి మాటలే కూడా ఎంతోమందికి సాయం చేయవచ్చు. ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలే కానీ వాటిని చూసి ఎగతాళి చేసుకోకూడదు. ఈ సమాజంలో ఎవడు కూడా పర్ఫెక్ట్ కాదు కదా. మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు కొత్త రోగాన్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. నీ యొక్క లైఫ్లో ఎక్కి వచ్చిన మెట్లన్నీ దాటి వచ్చిన ఎప్పటికీ కూడా మర్చిపోకు. ఆ దారిని మరిచావు అంటే నీ ఆనవాళ్ళు కూడా నీ చేతికి దొరకవు. అర్థమైంది కదా మిత్రమా. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలానే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలలోనే జీవితం అనేది గడిచిపోకూడదు. నిజమా కాదా? ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు. లోతుగా చదివి తీరాల్సిందే. సుఖదుఖాలు అనేవి కూడా రెండూ మన జీవితంలో ఒక భాగమే. వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. అర్థమవుతుంది కదా. ఇక అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. ఇక కష్టపడి సంపాదించింది మాత్రం సంతృప్తిని ఇస్తుంది. ఏదైనా సరే గుర్తుపెట్టుకో, సులువుగా దొరికింది ఏదైనా సరే విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్న దాని విలువ, అది బంధమైనా, బాధ్యత అయినా, డబ్బైనా, ఏదైనా సరే విలువ ఎక్కువే. నిజమైన బంధంలో నమ్మకం ఒక మూలస్తంభం. అది కదిలితే ఆ బంధం అనేది అస్సలు నిలబడదు. 10 మంది కూర్చొని ఒకరి గురించి చేరువుగా మాట్లాడటం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవటం ఎన్నో రెట్లు మేలు కదా. నిజమే. ఒక వ్యక్తికి పొగరు ఉన్నా పర్లేదు కానీ నటన మాత్రం అస్సలు ఉండకూడదు కదా. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ మనస్తత్వం మాత్రం అస్సలు ఉండకూడదు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండండి, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండండి. ఇదే మనిషి మనుగడ యొక్క రహస్యం. అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చు. అలా నిరూపించిన జంట ఆ సీతారాముల జంట. సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాళ్ళే కదా లక్ష్యాన్ని చేరుకోగలరు. నువ్వు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచేస్తులు కూడా పరాయి వాళ్ళులా దూరమైపోతారు. నిజమే. ఇదే ఈ యొక్క లోకం యొక్క తీరు. ఎవరైనా సరే 10 మందిలో మెచ్చుకో. అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు.
10 మందిలో ఎవ్వరిని కూడా తక్కువ చేసి మాట్లాడి ప్రశ్నించి ద్వేషించినట్లు, విమర్శించి దూషించినట్లు ఉండకూడదు. ప్రశ్నలు విమర్శలుగా ఉన్నప్పుడే కదా కొత్త విషయాలు నువ్వు నేర్చుకోగలవు. ఎంతమంది ఎంగిలితో తడిసినా మనం అపవిత్రంగా భావించిన ఒకే ఒక వస్తువు డబ్బు. ఆ డబ్బు మాత్రమే ఎంత విచిత్రమైనదో చూడండి. ఏ బంధమైనా, అనుబంధమైన, నమ్మకం, గౌరవం, ప్రేమ వీటి మీదే ఆధారపడి ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా సరే అక్కడ ఆ బంధం అస్సలు నిలవదు. నిజమే, భార్య లోపాలను ఎప్పుడు కూడా ఇతరుల ముందు వెక్కిరించకూడదు. అలానే భర్త అసమర్థుడని ఇంకొకరి ముందు అస్సలు నిందించొద్దు. అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వస్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా సరే నువ్వు గెలిచి చూపించటానికి. అర్థమైందా? మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం. అంటే నలుగురికి సాయం చేసే గుణమే నీదైనా నువ్వు ఏ గుడికి కూడా వెళ్ళనవసరం లేదు. నువ్వు నమ్మే దైవమే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. అసలు ఈ రోజులో తప్పు చేస్తున్న వాళ్ళకి తప్పు చేస్తున్నావా అని అనడం చాలా పెద్ద తప్పు అయిపోయింది. నిజమే కదా మిత్రమా? కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా సరే ఎవ్వరూ తిరిగిరారు. ఎంత కోరుకున్నా సరే అసలు కలిసి ఉండలేరు. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాలు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం సొంతమవుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటావని అనుకోకు. రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానమే ఇప్పుడు నీ తల్లిదండ్రుల స్థానమని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. తోటి వారిని కించపరచమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. వారు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడమే బుద్ధిమంతుల లక్షణం. అర్థమైందా? ఈ సమాజంలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు. మన చుట్టూ సొసైటీలో జరిగేదే చూస్తూ మనమే అన్నీ నేర్చుకోవాలి. అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిందే. నిజమైన ప్రేమలో కోపాలు, తాపాలు ఎక్కువ. వాటికి అర్థం చేసుకున్న వాళ్ళకంటే తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలనిపించదు. వినాలి అనుకున్నప్పుడు చెప్పే మనిషి ఉండరు. ఈ విషయం నీకు ఈరోజు కూడా అర్థం అవ్వదు. అర్థమయ్యేలోపు సగం జీవితమే గడిచిపోతుంది. ఒక్కసారి డబ్బులు ఇచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలానే డబ్బు ఇచ్చి డబ్బులు అడిగి చూడు, ఆ పైన దుమ్మెత్తిపోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ. ఇదే కదా మనుషుల తీరు. మనం ఎంత ఇష్టపడితే అంత అలసైపోతాం. ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాం. ఎంత నమ్మితే అంత ద్రోహం చేస్తారు. జాగ్రత్త. మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. అదే మనసున్నవాడు కష్టాలలో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. ఇప్పుడు చేజారిన ఈ క్షణాన్ని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద నీకు తిరిగి ఇవ్వలేదు మిత్రమా. నిజమే కదా. లేనిదాన్ని ఆశించి ఉన్న వాటిని అసలు పాడు చేసుకోకు. నువ్విప్పుడు కలిగి ఉన్నవి ఒకప్పుడు నువ్వు ఆశించిన వాటిలో ఒకటి అని గుర్తుపెట్టుకో. బంధాలను నాశనం చేయడానికి గొప్ప కారణాలు ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు కూడా ఎంతో పెద్ద దూరాన్ని కలిగించవచ్చు. అందరిలా నువ్వు ఉండాలనుకోవడం అమాయకత్వం. అందరూ నీలా ఉండాలనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. జాగ్రత్త. నువ్వు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అవసరమైనవి అంటించుకోకు. పనికిరానివి అస్సలు పట్టించుకోకు. ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడు ఇచ్చిన పెళ్లి చేస్తే జీవితాంతం శిక్ష ఆ ఆడపిల్ల అనుభవించాల్సి ఉంటుంది. కాస్త ఆచితూచి ఆలోచించి అప్పుడు వివాహం చేయండి. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే ఆనందము గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం. ప్రశాంతంగా ఉన్నవాళ్ళే జీవితంలో ఏదైనా సాధిస్తారు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడు కూడా నీడలా వెంటే ఉంటుంది. అర్థం చేసుకొని మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరగాలి అని అస్సలు ఆశపడకూడదు.
గుర్తుపెట్టుకో, అన్నదానం అనేది ఆకలిని తీర్చగలిగే, అక్షరదానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నువ్వు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతంగా ఉండదు కాబట్టి గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి. నీది కాదు అనుకున్నది నువ్వు ఎంత కావాలనుకున్నా నీకు దక్కదు. నీకైనది ఎంత వద్దు అనుకున్నా అస్సలు నేను వదిలి వెళ్ళదు. అర్థమైందా? జీవితంలో నువ్వు ఎంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా వృధాగా అదంతా ఆవిరైపోవడానికి ఎంతో కాలం పట్టదు. రెండు వైపులా తప్పుంటేనే కదా గొడవ ఆగకుండా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి బంధంలో కొన్ని పొరపాట్లు సహజం, కానీ క్షమించగలిగే హృదయం ఉంటే ఆ బంధం అనేది స్థిరస్థాయిగా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీరు మీ అలవాట్లను మార్చుకోవచ్చు. ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. గుర్తుపెట్టుకొని, చేయని తప్పుకి ఈ సమాజం నిన్ను నిందిస్తుందని, నిలదీస్తుందని దానికి భయపడి వెనుతిరిగావో, ఎదురు తిరిగావో అంతా నీ చేతుల్లోనే ఉంది. పుట్టుకతో పిల్లల్లో ఎలాంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు. తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యం మాట్లాడే మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. జాగ్రత్త. స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అన్ని విషయాలు బయటకు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు కాబట్టి. వాళ్ళ కోసం అనేది క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ ప్రేమ మాత్రం జీవితాంతం ఉంటుంది అని తెలుసుకో. ఎవరైనా సరే మీ గురించి కావాలని కల్పించే మాట్లాడే మాటలు చెడుగా మీ పాదాలకు అంటించిన దుమ్ము లాంటివి. దాన్ని దులుపుకుపోవాలే కానీ నుదుటిని రాసుకుంటామా చెప్పు? ఒక స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్లు ఉంటే బంగారం కూడా అమాంతం మట్టిగా మార్చేస్తుంది. జాగ్రత్త. ఈ సమాజంలో మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసు లేని డబ్బుతో కాలం గడుపుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నిజమే, కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకే మంచిది. ఎంతటి సున్నితమైన దారాన్నైనా తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగితేనే తెగుతుంది కదా. అలా ఎంత గొప్ప రిలేషన్ అయినా తనంతట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప ఏదైనా జరగటానికి ముందే మంచి జరుగుతుంది అనుకో. జరిగిపోయిన తర్వాత నీ మంచికే జరిగింది అనుకో. కాలాన్ని అన్నీ తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో. చీకటి కాలం చిరకాలం ఉండదు, కష్టకాలం చివరి వరకు ఉండదని గుర్తుంచుకో. కాస్త ఓపికగా ఉండు మిత్రమా, అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి. స్త్రీ ఒక కసాయివాడి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అవమానించి బ్రతకడం అనేది చాలా కష్టం. ఆ బంధం అనేది దినదిన గండంగానే ఉంటుంది. విన్నారు కదా అండి? ఏదైనా సరే మన ఆలోచనల తగ్గట్టే ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని ముందుకెళ్ళండి. ఎలాగైనా సరే కష్టపడి సంపాదించటం, కష్టపడి ప్రయత్నించటం మనిషికి ఒక జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఏదైనా సాధించాలంటే ధైర్యంగా ఉండాలి. విన్నారు కదండి? ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.